ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఒకే దేవుడి రథాన్ని ఎందుకు లాగడానికి పోటీ పడతారు? రాజు కూడా చీపురు పట్టి సేవ చేసిన దేవుడు ఎవరు? వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పూరి జగన్నాథ రథయాత్ర వెనుకున్న ఆశ్చర్యకరమైన నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలాగుందో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి వీడియో పూర్తిగా చూడండి. పూరి జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే పురాతనంగా కొనసాగుతున్న రథోత్సవంలో ఒకటి. ఈ మహోత్సవం ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరి నగరంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పూరి జగన్నాథ ఆలయం హిందువుల చార్ ధామ్ యాత్రల్లో ఒక పవిత్రమైన క్షేత్రం. 12వ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన అనంతవర్మ చోడగంగ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడు. జగన్నాథుడు అంటే ప్రపంచానికి అధిపతి అని అర్థం. ఈ ఆలయంలో విగ్రహాలు రాతితో కాదు, పవిత్రమైన వేప దరువుతో తయారవుతాయి. కొన్ని సంవత్సరాలకు ఒకసారి నబక లేబర అనే ప్రత్యేకమైన సంప్రదాయంలో కొత్త విగ్రహాలని ప్రతిష్ఠిస్తారు. ఈ రథయాత్రల్లో 3 రథాలు ఉంటాయి. నందీశ రథం, అలాగే తాళజోధ రథం, అలాగే దర్పదలనం రథం. ప్రతి సంవత్సరం ఈ 3 రథాలను కొత్త కలపతోని నిర్మించడం జరుగుతుంది. వేలాది మంది శిల్పులు కొన్ని నెలల పాటు కష్టపడి శ్రమించి ఈ రథాలని నిర్మిస్తారు. పూరి గణపతి మహారాజు స్వయంగా బంగారు చీపురతో రథాలను శుభ్రం చేసే చేర పహరా అనే సంప్రదాయంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందింది. దేవుడి ముందు ఆ రాజైనా సామాన్యుడైనా ఒకటే అని ఈ సంప్రదాయంలో తెలియజేస్తారు. అలాగే ఈ రథోత్సవం లాగడానికి లక్షలాది మంది పోటీ పడతారు. ఈ రథోత్సవం లాగడం వల్ల మహాపుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఈ రథయాత్రల్లో కులం, మతం, భాష తేడా లేకున్నట్లు అందరూ కలిసిమెలిసి ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్రను ప్రత్యేకంగా చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ పూరి జగన్నాథ ఆలయానికి వస్తారు. ఈ మహోత్సవం భక్తికి, సమానత్వానికి, భారతీయ సంస్కృతికి ఒక అద్భుతమైన ప్రతీక. వేల సంవత్సరాలు గడిచిన పూరి జగన్నాథ రథయాత్ర ఏమాత్రం తగ్గలేదు. మరి ఈ రథయాత్ర గురించి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ గురించి మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.